బుచ్చిరెడ్డిపాలెంని అభివృద్ధి చేసింది నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అని, కొంతమంది బుచ్చిని మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారని వైసీపీ నేత వీరి చలపతిరావు అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ నాయకులు కార్యకర్తల సంస్థాగత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ హయాంలో చేశామన్నారు. ఇక్కడున్న కౌన్సిలర్లు కొంతమంది అధికార పార్టీ పెట్టిన ప్రలోభాలకు లొంగకుండా 6 మంది కౌన్సిలర్లు పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉన్నారని వారిని అభినందించారు. టీడీపీ చేసిన ఎన్నికలలో అబద్ధపు వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఇక్కడ నాయకులు ఎక్కువ బుచ్చికి ఈ మధ్య ఎప్పుడు బుచ్చి అంటేనే బుచ్చి అభివృద్ధి చేసేసాం, బుచ్చి అందరూ మా వెంటనే ఉంటారంటున్నారు. బుచ్చిని అభివృద్ధి చేసింది ఎవరంటే ప్రసన్నకుమార్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసిన విషయం. మున్సిపాలిటీ చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి గారు, సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి గారు, మరి 16 కోట్లు కూడా నిధులు తీసుకొచ్చేసి ఇక్కడ ట్రైన్స్ ఏర్పాటు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి గారు, పార్క్ ఏర్పాటు చేశారు, మున్సిపల్ ఆఫీస్ కూడా ఆయనే శాంక్షన్ చేశారు, మరి హాస్పిటల్ శాంక్షన్ చేశారు. మరి ఇప్పుడు కొంతమంది వస్తూ ఉండరు, తట్టడం మట్టి లేదని చెప్తా ఉండరు. ఒకసారి ఆలోచించండి, ప్రజల ముందుకు తీసుకెళ్ళండి. ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా చర్చ జరగాలి. ఎవరు నేపథ్యంలో అభివృద్ధి జరిగింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చాడు పెట్టామా లేదు, ఇక్కడున్నటువంటి కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలకు వచ్చేటువంటి 15th ఫైనాన్స్ పెట్టేసి ఆ యొక్క ఫండ్స్ తో మనం వచ్చేసి బండలు వేసుకుంటూ పోతా ఉన్నాం. ఒకసారి ఆలోచించాలి. ఎవరైనా చెప్పే ముందు మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి, కానీ ఏదో వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి కూడా చెప్పుకుంటారు ఇప్పుడు పరిస్థితి. కాబట్టి మనం అందరమే ఒకసారి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రసన్నకుమార్ రెడ్డి ముందు కూడా ఇక్కడ గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు మేము కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి మున్సిపాలిటీని, మరి మున్సిపాలిటీ ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా గెలిపించే దాంట్లో చాలా వరకు ప్రయత్నం చేశాం. మరి ఈ రోజు 6 మనకు కౌన్సిలర్ ఉన్నారు, ఆడిముత్యాలు. ఎందుకంటే డబ్బుకి అధికారంకి లొంగకుండా మేము ఏ పార్టీ అయితే మాకు బీఫామ్ ఇచ్చిందో, ఎవరైతే మాకు గెలిపించడానికి సహకరించారో, ప్రసన్నకుమార్ రెడ్డి గారు ఆ రోజు కష్టించి ఇక్కడంతా తిరిగి మమ్మల్ని గెలిపించాడు. మేము మాకు ఈ డబ్బు అధికారం అక్కర్లేదు, ప్రసన్నకుమార్ రెడ్డి వెంటే ఉంటామని చెప్పేసి వెనుకున్నటువంటి కౌన్సిలర్లకి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది ప్రసన్నకుమార్ రెడ్డికి ఎలక్షన్ చేయకుండానే మరి పదవులు మరి ఎంతో అనుభవించి మళ్ళీ ఆయనకి ఎలక్షన్ చేయకుండా వెళ్ళిపోయినటువంటి మహానుభావులు బుచ్చిలో చాలా మంది కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళని మరి ఇప్పుడు మదన్న చెప్పిన విధంగా మరి రాబో రోజుల్లో మళ్ళా అటువంటి మళ్ళీ ఛాన్స్ ఇద్దాయా, కష్టపడి పడిన వాళ్ళు మనం గమనించండి చెప్పిన తప్పకుండా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో, ప్రసన్నకుమార్ కూడా కోవిడ్ నియోజకవర్గంలో అదే నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారని కూడా మేము నమ్ముతున్నాం. సార్ కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్ అయిపోయింది. మనందరం కూడా ప్రజల్లోకి ఈ యొక్క ఏదైతే వాళ్ళు ఎలక్షన్ ముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో, ఏ యొక్క పథకం కూడా అమలు చేయకుండా పోయిన పరిస్థితి వాళ్ళది. అటువంటి అన్ని కూడా మనం ప్రజల్లో చర్చకు తీసుకెళ్తే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా అన్ని స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఏదో కార్పొరేట్ లెవెల్లో వస్తా పోతున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మమకారం అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం అయితేనేమి, ప్రసన్నకుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం కూడా ఈ యొక్క నియోజకవర్గంలో వెల్లుగా ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా మంది తెలుసుకున్నారు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో. మరి ఎవరైతే మరి పేద బడుగు బలహీన వర్గాలుగా ఆదరణగా ఉంటారు, ఏ పార్టీ అయితే మనకు అండగా ఉంటుంది అనేది ఇప్పటికే తెలుసుకున్నారు. మరి ఇప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే పగటి కళ్ళకి అంటా ఉన్నారు, ఇకనా ఈ నియోజకవర్గం మాది, ఈ మండలం మాది, ఈ మున్సిపాలిటీ మాది అని చెప్పుకుంటా ఉన్నారు. కాకపోతే ప్రజలు రేపు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఉంటుంది. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పోయినా కానీ జనాలు ఉవ్వెత్తున వచ్చి మరి వేలల్లో వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. కాబట్టి మనం క్షేత్రస్థాయిలో మరి గ్రామ కమిటీలు వేయాలి. తద్వారా ఇంకా గ్రామ కమిటీల ద్వారా మరి గ్రామాల్లో పటిష్టమైనటువంటి మన పార్టీ ఎదుగుదల ఉంటుంది. కాబట్టి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా తప్పకుండా పార్టీలు త్వరితగతిన పూర్తి చేయండి. మరి ఇక్కడ పరిశీలనగా వచ్చినారు పెద్దలు వెంకటరెడ్డి గారు అయితేనేమి, అదే కూడా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసన్నకుమార్ గారి నేతృత్వంలో మరి అన్ని మండలాలు తిరిగేసి మనం గ్రామ కమిటీలు వేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇక్కడికి బుచ్చికి రావడం జరిగింది.